వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్. ఇక కృష్ణరాజు గారు ముందుగా మీరు మాట్లాడండి. ఏంటి అదానీ వ్యవహారం? ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రాల మీద, రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద, కేవలం జగన్ గారి మీద పడే ప్రత్యేకించి మరి ఈ అబద్ధాలా, నిజాలా, వాస్తవం ఏమిటి? మీకున్న విశ్లేషణ ఏమిటి? ఇదేమన్నా అక్కడ అమెరికా ఇంటర్నల్ రాజకీయాల కారణంగా మోడీ గారికి ట్రంప్కి మధ్య ఉన్న స్నేహం రీత్యా కూడా ఇట్లాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ ఉన్నది డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మరి అట్లాంటి అవకాశాలు జనరల్గా ఉండవనేది టాక్. కానీ ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ టైంలో ఇది రావటం ఇవన్నీ, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ విశ్లేషకుడు మాట్లాడినప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఏమవుతాయో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. సో అందువల్ల నాకు ఈ డౌట్ వస్తూ ఉంది, అక్కడ కూడా ఇట్లాంటి ఇంటర్నల్ రాజకీయాల వ్యవహారాలు నడుస్తాయా అని. మరి ఈ ఓవరాల్గా ఇప్పుడు వచ్చినటువంటి కవరేజీ ఎల్లో మీడియా నుండి వాళ్ళు రాస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, వాస్తవ పరిస్థితి ఏమిటి? ముందుగా అందరికీ శుభోదయం కేసర్ గారు. నమస్కారం. ఈ వివాదానికి కేంద్ర బిందువు ఏమిటంటే అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి మరో పేరు ఏమిటంటే అమెరికన్సే పెట్టారండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్. ఇదే పదాన్ని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పదే పదే వాడారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అనేది తనను విచ్ఛాంటి చేస్తోంది అని కూడా ఆయన కోర్టులోనే ఆరోపించారు. అది ఈ అభియోగాలు ఎవరైతే మోపారో ఆ సంస్థ మీద ఉన్న అభియోగాలు. సరే, ఈ అభియోగాల్లో నిజం ఉందా? నిజంగా ఇటువంటి అభియోగాలు విదేశస్తుల మీద మోపితే వారు ఏమి చేయగలరు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే దాదాపు 12-13 సంవత్సరాల క్రితం మీకు ఆంధ్రప్రదేశ్కు చెందిన కేవీపీ రామచంద్రరావు గారు, మీకు గుర్తుండే ఉంటుందండి ఆ కేసు. టైటానియం గనుల తవ్వకాలకు సంబంధించి మేము పర్మిషన్స్ ఇస్తామని చెప్పి ఒక అమెరికా బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి ప్రతిఫలంగా కేవీపీ రామచంద్రరావు గారికి దాదాపు $18.5 మిలియన్ లంచం ఇచ్చారు అని చెప్పి సేమ్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అభియోగాలు మోపి ఆయనకు అక్కడ అరెస్ట్ వారెంట్లు జారీ చేసి రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. ఇది కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన భాగవతం. సేమ్ ఇట్లాగేనండి. అయితే కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయన అరెస్టుకు కానీ లేకపోతే అమెరికా అన్జస్టిస్ సంబంధించిన వాళ్ళ ఆదేశాలను కానీ అమలు చేయటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన ఈ అభియోగాలకు తావు లేకుండానే ఆయన జీవిస్తున్నారు. అంటే అమెరికాకు సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన ప్రకటనలు, వారు నమోదు చేస్తున్న కేసులు ఇవన్నీ కూడా ఆ ఇండియాకు సంబంధించి చెత్త బుట్టలో పడేయటం తప్ప వాటికి ఈసమంతైనా విలువ లేదు. అదండి అదొకటి. రెండోది అంటే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన వ్యక్తికి, ఒక ముఖ్యమైన అధికారికి లంచాలు ఇచ్చారు. ఎవరిచ్చారు లంచాలండి? ఎందుకు ఇస్తారు లంచాలు? ఇది ఒకసారి మనం గమనిస్తే అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వారి మొత్తం పెట్టుబడులు అంటే సోలార్ విద్యుత్ కావచ్చు, ప్రధానంగా విండ్ పవర్ కావచ్చు అండి, ఇటువంటి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అదానీ గారు మొత్తం మీద 2.30 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారండి. దీంట్లో మనకు అమెరికా నుంచి వచ్చింది, ఈ ప్రాజెక్టులకు సంబంధించి అమెరికా నుంచి వచ్చింది మనకు కేవలం 1600 కోట్లు. ఇది గమనించాలి సార్. ఇది అమెరికా నుంచి మనకు వచ్చింది 1600 కోట్లు మాత్రమే. ఇది అదానీ గారికి మనకు వచ్చింది కదండి. రెండోది, ఈ అభియోగాలు ఏమవుతున్నాయంటే ఈ టోటల్గా ఇండియాలోని రాజకీయ ప్రముఖులకు, అధికారులకు అదానీ దాదాపు 2095 కోట్లు లంచాలుగా ఇచ్చింది అన్నది అభియోగం. దీంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్రముఖుడికి 1750 కోట్లు ఇచ్చారన్నది అభియోగం. అసలు మీకు అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడిలే 1600 కోట్లయితే
ఇండియాలో అదాని 2095 కోట్లు లంచాలు ఇచ్చారని చెప్పి ఎలా చెబుతుంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్? సరే, దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున మనం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ మీద కూడా భారతదేశంలో అధికారులు కేసులు నమోదు చేయాలి. ఎందుకు నమోదు చేయాలంటేనండి, వీరు మన అనుమతి లేకుండా, మన ప్రమేయం లేకుండా మన కమ్యూనికేషన్ పరికరాలను ట్యాప్ చేశారు. ఇటువంటి ట్యాప్ చేసినందుకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 148A దాని ప్రకారం చేయొచ్చండి. అలాగే వ్యక్తిగత గోప్యతను హరించే విధంగా ఉన్న వారి చర్యలు మన ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ సంబంధించి వారి మీద కూడా మనమే కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఈ లంచాలకు సంబంధించిన వివరాలను స్మార్ట్ ఫోన్లలో మార్పిడి చేసుకున్నారు ఇండియాలో అంట. అంటే ఈ సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకున్నారంట ఈ సంబంధిత వ్యక్తులంతా కూడా. ఈ విషయం డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్కి ఎలా తెలిసిందండి? వాళ్ళు మన ఫోన్లు ట్యాప్ చేశారు. కాబట్టి భారతదేశం ఇమీడియట్గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అధికారుల మీద కేసులు నమోదు చేసి వారి మీద ఎక్స్ట్రాడిషన్ ఉంటే వారిని మన అమెరికా నుంచి భారతదేశం రప్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి అనవసరమైన అభియోగాలు వాళ్ళు పుంకానుగా మోపుతున్నారు. ఎందుకంటే భారతదేశంలో అదానీ అనే ఒక వ్యక్తి, ఆయన కారణంగా గ్రీన్ ఎనర్జీ అనేది చాలా తక్కువ రేటుకే లభిస్తుందండి. ఎంత తక్కువ రేటుకి లభిస్తుందంటే, మీకు గతంలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్కి సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు 20 ఇయర్స్కి. ఆయన ఒక్కొక్క యూనిట్కి ₹8.09 చెల్లిస్తామని చెప్పి అంగీకరించారండి. అలాగే మీకు విండ్ పవర్కి సంబంధించి ₹7.30 చెల్లిస్తామని చెప్పి ఒప్పుకున్నారు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీనికి సంబంధించి ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో డిస్కాములు కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్కు ఈ సోలార్ ఎనర్జీ ₹2.49 లభించింది. అంటే ఎక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹8.09, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49. అంటే ఎంత తగ్గితో చూడండి, దాదాపు 4 రెట్లు తగ్గించి ఈ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం కూడా కదండి, ఈ ప్రభుత్వానికి సంబంధించిన డిస్కాం కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో ఎక్కడ అదానీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఇలాగా ఆంధ్రప్రదేశ్లో ఈ అత్యంత చౌకగా ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ లభిస్తూ ఉంటుంటే, ఇంత తక్కువ రేటుకి విద్యుత్ లభిస్తూ ఉంటుంటే లంచాలు ఇచ్చేందుకు ఎవరికి మార్జిన్లు ఉంటాయి? లంచాలు ఇవ్వడానికి మార్జిన్లు ఉండాలి కదండి. వాడికి మనం రేట్లు ఎక్కువిస్తే లంచాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రేట్లు తగ్గించిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంటుంది? ఇంకో విషయం సార్, ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, ఈ అమెరికా సంస్థలు అదానీతో పాటు భారతదేశాన్ని అస్తిత్వం పాలు చేసే ప్రయత్నాలు గతంలో అనేకం చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ రీసెంట్గా మీకు హిండెన్బర్గ్ అని చెప్పి అదొక సంస్థ, చిన్న సంస్థ, అది షార్ట్ సెల్లర్ సంస్థది. వాళ్ళు కూడా ఇటువంటి అభియోగాలు ఇవ్వటం వలన అదానీ ఆదాయం వారు విజయవంతంగా పడగొట్టగలిగారు. మరో విషయం ఏంటంటే, మన డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ దీనికి అనుబంధంగా ఉన్న అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి ఇండియాకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్రకు భారతదేశం బలి కావాల్సిందని వారు భావిస్తున్నారు. కానీ భారతదేశం ఇటువంటి కుట్రలను ఎన్నో ఎదుర్కొంది. మూడోసారి ఫైనల్గా మీకు దీంట్లో నిజంగా లంచాలు ఇచ్చి ఉంటే ఏం జరిగేదండి? ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంటుంది కదండి, వారు రెడీగా ఉంటారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీదుగా ఇంకో మీద ఏదైనా జరిగితే రెడీగా ఉంటారు. అటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వెయిట్ అండ్ సీ, మేము పరిశీలిస్తాం. ఏంటి పరిశీలించేది? మీ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా గప్చిప్గా ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఈ ఎన్డీఏ
చెప్పండి కంటిన్యూ చేయండి, సార్. కంప్లీట్ చేయండి పర్వాలేదు, ఆ, నేను మీకు యాడ్ చేద్దాం. జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏకి సంబంధించి ఇది మోడీ గారు కూడా ఈ వివాదానికి సంబంధించి వెంటనే ఆయన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏమిటంటే ఇటువంటి ప్రయత్నాలు చేయటం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్కు సంబంధించిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. ఈ కేసులో ఎటువంటి పసా లేదు. వీరు ఈ కేసు ద్వారా వారు తాత్కాలికంగా అదానీని ఇబ్బంది పెట్టగలరేమో కానీ ఎవరి ఇమేజ్ని వారు టానిష్ చేయలేరు. ఎవరూ కూడా ఇంత పెద్ద మొత్తాలను లంచాలుగా ఇచ్చినట్లు చూపించలేరు. ఇంకో విషయం చేస్తారు మీకు, మనం ఇండియాకు వచ్చేటప్పటికేమో లంచాలని చెప్పి అంటారండి వాళ్ళు అమెరికన్స్. అదే అమెరికాలో అయితే లాబియింగ్ చేయటం, అది ఇంకొక వర్డ్, అంటే వాళ్ళైతే సాఫిస్టికేటెడ్ గా వర్డ్స్ ఉపయోగిస్తారు లాబియింగ్ అని, దాన్ని ఖర్చు పెట్టచ్చంట. ఇక్కడ మాత్రం మన ఇండియా లాంటి కంట్రీస్కి వచ్చేటప్పటికి లంచాలు అనే మాట వాడతారు. అక్కడ మీరు ఏది ఏమైనప్పుడు కూడా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ను అలాగే కొన్ని రాష్ట్రాలను ఇన్వాల్వ్ చేయడం అనేది అమెరికా యొక్క బాధ్యత రాహిత్యమైన చర్య కాదండి. ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనే ఒక మాట ఉంది, దానిని కూడా వాళ్ళు పరిధిని అతిక్రమించి చేస్తున్నారు. కాబట్టి దీని గురించి మనమే ఆందోళన చెందక్కర్లేదు. కేసీఆర్ గారు ఆందోళన చెందక్కర్లేదు, వాస్తవమే. ఇప్పుడు గతంలో మొన్న అమెరికా ఎలక్షన్స్కి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అంట కదా ఖర్చు పెట్టింది. ఆ లక్షల కోట్లన్నీ ఎట్లా వచ్చినాయి ఏం కదా అనేది వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు, వాటి మీద ఎంక్వైరీలు జరగవు. ఇక్కడ సెబీ, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి ప్రాజెక్టుల మీద డబ్బులు ముడుపులు ఇచ్చారని వాళ్ళు రాయటం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎల్లో మీడియా సలహా ఇస్తుందా, అదానికి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ రద్దు చేసేయండి, ఇదంతా అవినీతి అని వచ్చింది కాబట్టి, అమెరికా వాడు ఎవడో చెప్పాడు కాబట్టి రద్దు చేస్తారా? మొన్న అదానీతోటి చంద్రబాబు గారు భేటీ అయినప్పుడు ఇక ఇండస్ట్రీస్ ఏమి తీసుకోనని చెప్తారా? ఇవన్నీ కూడా అసలు ఎక్కడ కూడా జగన్ గారి పేరే లేకపోయినా కూడా వీళ్ళు ఎందుకు పేరుతో సహా ఎట్లా రాస్తారు? మరి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు ఎందుకు రాయలేదు? ఒకవేళ డబ్బులు విదేశాల నుంచి వచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రావు కదా. మరి మోడీ గారి మీద కూడా ఎందుకు ధైర్యంగా ఆరోపణ చేయలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాళ్ళు చేసి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా సార్. దీనికి సంబంధించి ఈ తెలుగు పత్రికల్లో ఒక వర్గం పత్రికల అత్యుత్సాహం, ఒక పత్రిక అంటే ఈనాడు వారు జగన్కు అదానీ లంచం 1,750 కోట్ల రూపాయలు నిర్ధారించేశారు. వాళ్ళు న్యాయం తీర్పు కూడా ఇస్తారు, అక్కడ తీసేసుకున్నారని చెప్పి. ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి జగన్ అదానీ లంచాల కహాని అని చెప్పి వాళ్ళు ఏదో ప్రాస వచ్చే విధంగా వాళ్ళు పెట్టారు అక్కడ. అది అయితే వీళ్ళకి మీరు చెప్పినట్టు నిజంగా దీంట్లో పసుండి ధైర్యం ఉంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని కూడా వారు క్వశ్చన్ చేయమని చెప్పండి, చూద్దాం. ఆ పని చేయలేరు వాళ్ళు. రైట్.